ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఈ సమయంలో మనకు అనుగ్రహించినటువంటి దేవుని మాటలను కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు కీర్తనల గ్రంథము 128వ కీర్తనలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి దేవుని యొక్క మాటలను మనం కొన్ని విషయాలు గమనిద్దాం ప్రియులారా. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని ఆశీర్వాదముల కొరకు ఆశ కలిగి ఉంటారు. దేవుని ఆశీర్వాదం పట్ల ప్రతివారు మంచి ఆశ కలిగి ఉంటారు. ఆశీర్వాదము మన కుటుంబాలలోనికి ఎలా వస్తుంది? దేవుని ఆశీర్వాదములో దాయబడి ఉన్నటువంటి గొప్ప సంగతులు ఏమై ఉన్నాయి? దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, 128వ కీర్తనలో అద్భుతమైన సమాధానము ఈ వాక్యములో దాయబడి ఉంది. 128వ కీర్తన తెలియజేస్తూ ఉన్నటువంటి అమూల్యమైన సంగతులు ఏమనగా, ఎవరైతే దేవునికి భయపడుతూ ఉంటారో వారికి వివిధమైన ఆశీర్వాదాలు, వివిధమైనటువంటి క్షేమాభివృద్ధి, వివిధమైనటువంటి నడిపింపు అన్ని సందర్భాల్లో కూడా దేవుడు సమకూర్చి నడిపించగలిగినటువంటి సమర్థుడు అని దేవుని శ్రేష్టమైన వాక్యము ద్వారా మనం గమనించవచ్చు. ఒకసారి మనం దేవుని మాటలను ఒకసారి మనం చదివినట్లయితే పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఇలాగున ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము కొరకు ఆశపడే ప్రతివారు కూడా మొదటిగా నేర్చుకోవలసినటువంటి శ్రేష్టమైన సంగతులు ఏంటంటే, ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు జీవించే అనుభవాలను దేవుని బిడ్డలైన వారు మొదటిగా కలిగి ఉండాలి. ప్రియులారా, మనం ఒక పని చేస్తేనే ఆ పనికి తగినటువంటి ఫలితాలు వస్తాయి. మనము పని చేయకుండా పనికి తగినటువంటి ఫలితాలను ఆశించటం ఎంత మాత్రం దేవుని చిత్తము కాదు కదా. అలాగే దేవుని వాక్యము కూడా తెలియచేస్తూ ఉన్నటువంటి అనుభవాలు ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో మనం మేలు పొందాలంటే, దీవెనలు పొందాలంటే భక్తి కలిగిన జీవితం చాలా ప్రాముఖ్యమైంది అని దేవుని వాక్యం తెలియజేస్తాం. బైబిల్ కూడా ఈ విధంగా తెలియజేస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. మొట్టమొదటిగా ప్రభు కోరుతూ ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు, ఈ లోకంలో ఎవరైతే ఆశీర్వాదం కావాలని ఆశ కలిగి ఉంటారో అటివారు ఖచ్చితంగా భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, కుటుంబానికి యజమాని చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాడు. అలాగే దేవుని విషయంలో కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందాలని ఆశిస్తూ ఉన్నటువంటి కుటుంబం మొట్టమొదటిగా ఆ కుటుంబం యొక్క యజమానుడు మరి దేవుని సన్నిధిలో నడవవలసిన విధంగా నడవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన విధంగా ప్రార్థించాలి. ఈ అనుభవాలలో కుటుంబ యజమానుడు ఎక్కడున్నాడు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు చాలామంది కుటుంబ యజమానులు దేవుని సన్నిధిలో మోకరించరు, ప్రార్థన పట్ల ఆసక్తిని కనపరచరు. ఏదో ఆ గృహంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు, ఆ చిన్న బిడ్డలు, వారంతా కూడా ఆసక్తిగా
మరి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే, ఆ ప్రార్థన ద్వారా కూడా దేవుని కృప ఉంటుంది. కానీ గొప్పగా త్వరగా దేవుని కొరకు సాక్షిగా ఈ లోకంలో కుటుంబం నిలబడాలన్నా, మనం ఆశించిన ఈవులు దేవుని ద్వారా పొందాలన్నా వీళ్ళరా ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కుటుంబ యజమానుడు మరియు కుటుంబంలో ఉన్న వారంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల చేసిన త్యాగం యొక్క విలువలను గుర్తించాలి. ప్రభు ఎంతగా మన పట్ల ఆయన త్యాగం చేసి ఉన్నాడో ఆ త్యాగానికి మనం విలువనిచ్చేవారిగా ఉండాలి. ఆ త్యాగాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అంత త్యాగము కూడా ప్రభువారు ఎందుకు చేశాడు? తన బిడ్డలైన వారు దీవించబడాలని, తన బిడ్డలైన వారు క్షేమస్థితిలో ఉండాలని, తన బిడ్డలైన వారు గొప్పగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఆశీర్వాదం, ఆ గొప్ప క్షేమస్థితి మన జీవితాలలో మనం అనుభవించాలంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి ఓ కుటుంబ యజమానుడా, మొదటిగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? నీవు దేవుని యందు మొదటిగా భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ భక్తి ద్వారా నువ్వు కలిగి ఉండే ఆశీర్వాదం అది నీ కుటుంబానికి ప్రాప్తిస్తుంది, నీ ఇరుగు పొరుగు వారికి ప్రాప్తిస్తుంది. నువ్వు చేయు పనులలో ఫలింపును దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. తేటగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు, కానీ వారి కష్టం ఏమవుతుందో తెలియటం లేదు. సంవత్సరం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు కష్టపడుతూ ఉంటారు, కానీ ఎన్నో ఆర్థిక పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉంటారు. కనీస అవసరతలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో వారు ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అనుకోకుండా వారి స్థాయిలో ఆపదొచ్చినప్పటికీ కూడా ఆ ఆపద నుండి వారు విడిపించబడే స్తోమతను, సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండలేకపోతూ ఉంటారు. వారి సామర్థ్యం కొలది, విపరీతంగా అని నేను చెప్పడం లేదు, కానీ వారి సామర్థ్యం కొలది కూడా కలిగి ఉండలేకపోతుంటారు. ఎప్పటికప్పుడు వారికి దినాశీర్వాదములతోనే వారు తృప్తి చెందుతూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు, కానీ అనుదినము కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది కష్టపడుతూ ఉంటారు, వారి కష్టం ఏమవుతుందో తెలియదు. అలాంటి వారు జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది కష్టపడుతూ ఉంటారు, ఆ కష్టానికి తగినటువంటి ఏదో ఒక సమస్య ఎదురు చూస్తూ ఉంటుంది. పిల్లరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. కొంతమంది కష్టపడుతూ ఉంటారు, కొంత ఖర్చు అయినప్పటికీ కూడా కొంత భద్రంగా దాచుకుంటారు. ఆపత్కాలంలో, అపాయకరమైన పరిస్థితుల్లో వారికి ఎంతో నెమ్మది కలిగిస్తుంది. ప్రమాదాల నుండి, ఆపదల నుండి, అనారోగ్యాల నుండి వారు తప్పించబడటానికి ఆ దాచబడిన ధనము ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియులారా, దేవుని చిత్తము లేనిది ప్రపంచంలో ఏమీ నెరవేరదు. అయినప్పటికీ కూడా మానవులముక ఈ లోకంలో మనం అనుసరించవలసిన విధానాలు, మనం అనుసరించవలసిన క్రమాలు జాగ్రత్తగా అనుసరించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. భక్తి కలిగిన ప్రతి వారు కూడా మీ కష్టపడని మనుషులంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. వారేదో కారులో తిరుగుతున్నారు, వారేదో కష్టపడకుండా మంచి వస్త్రాలు ధరించి తిరుగుతూ ఉన్నారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. తప్పు. వారికి సంబంధించిన కష్టం వాళ్ళకు ఉంటుంది, వారికి సంబంధించిన ఆలోచన వారికి ఉంటుంది. అయితే ప్రియులారా, ఇతరులను చూసి మనమేం సాధించలేకపోయామే అని చింతించడంలో అర్థం లేదు. కానీ మరి దేవుని బిడ్డగా నేను ఎలా భక్తి కలిగి ఉన్నాను, నేను ఎలా కష్టపడుతున్నాను, నా కష్టం పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అర్థం చేసుకునే విధానాలు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈ విధానాలలో
మనం నడవటం ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి అశ్రేష్టమైన ఈవులు, అశ్రేష్టమైన ఆశీర్వాదములు ఎలా దాగి ఉన్నాయి? ప్రియులారా, కొంతమంది కష్టపడతారు, కుటుంబాలలో సమాధానం ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు భక్తి కలిగి జీవించడం ద్వారా నీ భక్తి నీకు ఎంతో ఉన్నతమైన సమాధానం కలిగిస్తుంది. నీ భక్తి నీ కష్టాన్ని ఫలింపజేయనట్లుగా సహాయం చేస్తుంది. నీ భక్తి నీ కుటుంబంలో అత్యున్నతమైనటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక సమాధానాన్ని ఇస్తుంది. ఏంటది? నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండి, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. ఇది శ్రేష్టమైన వాగ్దానం. కుటుంబంలో దేవుడిచ్చినటువంటి వారు, భార్య, పిల్లలు, వీరు పరిస్థితులు ద్రాక్షావళి అంట, భార్య, అలాగే పిల్లలు ఒలీవల మొక్కలంట. ఈ అనుభవాలన్నీ కూడా నీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఈ అనుభవాలన్నీ నీ కుటుంబంలో నెరవేర్చబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ అనుభవాలన్నీ నీ కుటుంబంలో నెరవేర్చబడాలంటే భక్తి కలిగి జీవించాలి. నీ కష్టంలో ఫలాన్ని కంటితో చూడాలి. అలాగే నీ కుటుంబంలో ఉన్న ఆనందం, సమాధానం ఒక ద్రాక్ష వలె, ఒక ఒలీవ మొక్క వలె నువ్వు అనుభవించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాయి. ఈ పద్ధతుల్లో, ఈ అనుభవాల్లో ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో దేవుని వాక్యం చెప్తాం 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఆశీర్వాదము అనేటువంటిది భక్తిలో దాయబడి ఉన్నది. ఆశీర్వాదం అనేటువంటిది ప్రార్థనా జీవితంలో దాయబడి ఉన్నది. ఆశీర్వాదం అనేటువంటిది దేవుని వాక్యము పట్ల మనం కలిగి ఉన్న ఆసక్తిని మనం ఇలా అనుసరించడం ద్వారా దాయబడి ఉన్నది అనేటువంటి వాక్యాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కష్టపడుతున్నాం, కానీ ప్రభు కొంతవరకే మనకు అనుగ్రహిస్తున్నాడు. అందులో ఉన్న మర్మాన్ని ఎరిగే విధంగా ప్రభు పరలోకపు జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. మనం కలిగిన దాంట్లో తృప్తి చెంది సంతోషంగా అడుగుల ముందుకు వేసే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. ఆ అనుభవాలలో నువ్వు నిలబడాలి. ఈ వ్యవస్థలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవుని మహిమ కొరకు నిలబడాలి అనే ఆశ, ఆలోచన నీ బ్రతుకును ఎల్లప్పుడూ స్థిరపడాలంటే ఈ వాగ్దానాలలో ఉన్న విలువలను, ఈ వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను గ్రహించి భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. కష్టాన్ని దేవుని ద్వారా ఫలింప చేసుకునే విధంగా దేవుని సహాయం ద్వారా ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుతూ ఉండాలి. కుటుంబం అంతా క్షేమస్థితిలో ఉండి దేవుని కొరకు ఎదురు చూసే విధంగా ఉండాలి. అలాంటి భక్తి జీవితం మీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అలాంటి భక్తి జీవితం నీ జీవితకాలం అంతయు ఎలాంటి క్షేమస్థితిని పొందుతావు. అలనాడు యెరూషలేముకు క్షేమస్థితి కావాలని ఎలాగైతే భక్తులు ఆశించారో, దేవుడు ఆశించాడో, అలాగే భక్తి కలిగిన నీ జీవితానికి దేవుడు క్షేమస్థితిని గొప్పగా స్థిరపరుస్తాడో, ఆయన మహిమ కొరకు నేను నడిపించుకుంటాడో, అలాగే నీ పిల్లలను చూసే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండుగాక అని దేవుడు ఎలా కోరాడో, అలాగే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నువ్వు ఆశించిన వారి పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల, నువ్వు ప్రార్థిస్తున్న ప్రతి వారి పట్ల దేవుని సమాధానం రెండుగా దేవుడు అనుగ్రహించి నడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ అనుభవాలు నిన్ను ప్రాప్తించాలి. ఈ అనుభవాలు నీ కుటుంబాన్ని ప్రాప్తించాలి. నీ జీవితంలో క్షేమస్థితిని ఎల్లప్పుడూ నువ్వు అనుభవిస్తూ దేవుని ప్రణాళికల్లో నిలబడాలంటే ఈ వాగ్దానాలను అనుసరించండి. ఈ వాగ్దానాలలో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయతను అనుసరించండి. దేవుని దేవునిలో పొందండి. దేవుని భక్తి జీవించే క్రమంలో ముందుండండి. దేవుడు మనకు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఈ సమయం ఉండగానే, ఈ అవకాశం ఉండగానే, ఆరోగ్యాలు ఉండగానే, ఈ లోకంలో మనుషులుగా బ్రతికుండగానే దేవుని గుర్తించండి. రక్షణ సంకల్పాన్ని గుర్తించండి. ఆయన యొక్క వాగ్దానాలను అనుసరించి దేవుని ప్రణాళికలలో నిలబడి వాగ్దానాలకు, ఆశీర్వాదములకు వారసులు ఉన్నట్లు దేవుని ప్రణాళికలు, దేవుని సహాయంలో, దేవుని సంకల్పంలో మనం నిలిచి అడుగులు ముందుకు వేయడానికి ఆయన కృప ప్రణాళిక ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపించిన గాక. ఆమేన్.